Hi everyone, this is Usha, chemistry faculty. So ee video lo manam discuss cheyabothunam ante any competitive exams means after 10th Polyset, APR, JC and IIIT, after intermediate MCET, JEE means any competitive exams. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపల్సరీ కెమిస్ట్రీ ఉంటుంది నాన్న. ఓకే, మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కన్నా ఈ కెమిస్ట్రీ ఈజీగా అంటే అతి తక్కువ టైంలో మీరు ఈజీగా వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కంపల్సరీ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైం డ్యూరేషన్ మీకు కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయడం తెలియకపోతే లాస్ట్లో టైం అయిపోతుంది, బిట్స్ చాలా ఉండిపోతాయి, మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, కంపల్సరీ మనం టైం డ్యూరేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అందుకనే మనం ఏదైనా ఒక బిట్ చూసినప్పుడు ఆ బిట్ అతి తక్కువ టైంలో మనం ఆన్సర్ ఎలా ఆన్సర్ చేయగలము? మనకి ఆ కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ బిట్ చూసిన వెంటనే ఇమీడియట్గా మనం ఆన్సర్ చేయగలం. ఇప్పుడు నేను సమ్ ఎగ్జాంపుల్ హైబ్రిడైజేషన్ అనే ఒక టాపిక్ తీసుకున్నాను. ఇది మనకి కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్లో ఒక సబ్ టాపిక్ హైబ్రిడైజేషన్. సో ఈ హైబ్రిడైజేషన్ అనే టాపిక్ యాక్చువల్గా అయితే నేను ఇంకా కాన్సెప్ట్ మీకు చెప్పలేదు. ఓకే, సో మీకు ఐడియా లేదు. ఇప్పుడు ఈ బిట్స్ చూడండి ఒకసారి. నేను ఇంకా మీకు హైబ్రిడైజేషన్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో బిట్స్ చూడండి ఒకసారి. ది షేప్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్ ఈజ్ ఆప్షన్ ఏ లీనియర్, ఆప్షన్ బి బెంట్, ఆప్షన్ సి పిరమిడల్, ఆప్షన్ డి టెట్రాహైడ్రల్. కాన్సెప్ట్ మీద మీకు ఐడియా లేదు. మీరు బిట్ చూసిన వెంటనే ఆన్సర్ చేయగలరా? మీరు చేయలేరు. ఎందుకు? మీకు కాన్సెప్ట్ మీద ఐడియా లేదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి చూడండి. ది పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఇన్ SP హైబ్రిడైజేషన్ అని ఇచ్చాడు. ఓకే, ఏ 25%, బి 50%, సి 75%, డి 30%. సో ఇది మనము కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, కాన్సెప్ట్ మీద అసలు ఐడియా లేకుండా మనం బిట్ ఆన్సర్ చేస్తాం. బిట్ ఆన్సర్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హైబ్రిడైజేషన్ టాపిక్ని SP హైబ్రిడైజేషన్ బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ SP హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని ఇచ్చారు 2 బిట్స్ కూడా. సో ఈ SP హైబ్రిడైజేషన్ అనే ఒక టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సేమ్ ఇవే బిట్స్ మనం ఒకసారి ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు హైబ్రిడైజేషన్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ meant by hybridization? Hybridization means the intermixing of atomic orbitals. ఏ మిక్స్ అవుతాయి నాన్న? The intermixing of atomic orbitals. Some example: S atomic orbital and P atomic orbital. S atomic orbital and P atomic orbital. What is meant by hybridization? The intermixing of atomic orbitals, slightly different energies, redistribute their energies and resulting the formation of new set of hybrid orbitals are formed. ఏం ఫామ్ అవుతాయినన్నా? అటామిక్ ఆర్బిటల్స్ ను కంబైన్ చేస్తే మనకి న్యూ సెట్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఆ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏంటంటే SP హైబ్రిడ్ ఆర్బిటల్స్. Okay, so what is meant by hybridization, Nana? Hybridization means the intermixing of atomic orbitals, slightly different energies, redistribute their energies, resulting the formation of new set of hybrid orbitals are formed. So that is called hybridization. Okay, so hybridization, so many types of hybridizations are there. Okay, SP hybridization, SP2 hybridization, SP3 hybridization, SP3D hybridization, SP3D2 hybridization, SP3D3 hybridization. So particular గా ఈ వీడియోలో నేను ఓన్లీ SP hybridization మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ SP hybridization బేస్ చేసుకుని బిట్స్ ఎలా అడుగుతాడో ఆల్రెడీ మీకు చూపించాను. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ బిట్స్ మీరు ఎంత తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలరో మీరు ఈజీగా మీరే చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో వాట్ ఈస్ meant by SP hybridization? SP hybridization means మీ క్లియర్గా చూడండి. SP hybridization లోనే ఉంది. How many S and how many P ma? Yes, only one S. How many P? One P. Means the intermixing of 1s orbital and 1p orbital to produce 1 plus 1. How much? 2 sp hybridized orbitals are formed. So that is sp hybridization.
What is meant by sp hybridization, Nana? So here how many s? 1s. How many p? 1p. 1 plus 1, 2. Okay, the entire mixing of 1s orbital and 1p orbital to produce 2sp hybridized orbitals are formed. So that is called sp hybridization. మీరు క్లియర్ గా చూడండి, sp hybridization అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయమ్మా? 2 hybrid orbitals are formed. 2 అంటే అది sp hybridization. 2 means sp hybridization. How many s here? 1s. How many p? 1p. ఇక్కడ మీకు హైబ్రిడైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ మోడ్లో మనల్ని ఏం అడుగుతాడంటే మెయిన్ ఫస్ట్ క్యారెక్టర్స్ అడుగుతాడు. ఫస్ట్ వన్ క్యారెక్టర్స్. ఓకే, క్యారెక్టర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హియర్ హౌ మెనీ sp hybridized orbitals నానా? 2 sp hybridized orbitals. అంటే ఇక్కడ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో టోటల్ 100 అనుకున్నాం అనుకోండి. టోటల్ 100 అనుకుంటే here how many hybrid orbitals, Nana? 2 hybrid orbitals means 100 by 2. 100 by 2 how much? 50. అంటే each one 50 50 అన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి ఇక్కడ? sp. సో s క్యారెక్టర్ 50% and p క్యారెక్టర్ 50%. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా? ఓన్లీ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే పర్సంటేజ్ ఈచ్ వన్ 50 50 చేసుకుంటాయి అన్నమాట. ఈ క్యారెక్టర్స్ అడుగుతాడు. ఓకే, సో sp హైబ్రిడైజేషన్, s క్యారెక్టర్ యాక్ట్ యాజ్ 50% అండ్ p క్యారెక్టర్ యాక్ట్ యాజ్ 50%. ఓకే, క్యారెక్టర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం అడుగుతాడు అంటే షేప్ అండ్ బాండ్ యాంగిల్. నాన్న ఏంటన్నా? షేప్ అండ్ బాండ్ యాంగిల్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? 1 s ఆర్బిటాల్. సో హైబ్రిడైజేషన్ దగ్గరికి వచ్చాము అంటే మనం బిఫోర్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ మీకు ఐడియా ఉండి ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్ నాన్న? స్పెరికల్ షేప్. Here how many s? Only 1 s. So spherical shape. And p orbital a shape, Nana? Dumbbell shape. Here how many p orbitals? Only 1 p orbital. Means the entire mixing of 1 s orbital and 1 p orbital to produce 2 sp hybridized orbitals are formed. S orbital spherical shape and p orbital double shape. ఇది s Nana, ఇది p. ఈ రెండు మిక్స్ అయ్యి ఏం ఫామ్ అయినాయి? 2 sp hybridized orbitals ఫామ్ అయినాయి. చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక sp, ఇది ఒక sp. అంటే ఎన్ని sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అమ్మా? 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఇది మనకి షేప్ ఎలా వస్తుంది అంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నాన్న. ఇది షేప్ ఎలా వస్తుంది? ఓకేనా? ఈ షేప్ ఎలా మీరు ఐడెంటిఫై చేయగలరు? చూడండి, బాండ్ యాంగిల్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. బాండ్ యాంగిల్ 180 degrees ఉంది. బాండ్ యాంగిల్ ఎంతమ్మా? 180 degrees. అంటే షేప్ ఏమొస్తుంది? లీనియర్ షేప్. ఏ షేప్ అమ్మా? లీనియర్ షేప్. సో మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి sp హైబ్రిడైజేషన్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో కావాలి. సో sp హైబ్రిడైజేషన్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్? 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే అది sp హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వన్ షేప్. షేప్ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లీనియర్ షేప్. లీనియర్ షేప్ అంటే బాండ్ యాంగిల్ ఏమొస్తుంది? 180 degrees వస్తుంది. ఓకేనమ్మా? మీకు హైబ్రిడైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ ఎక్కడ 3 కేటగిరీస్ లో అడుగుతాడు. ఫస్ట్ వన్ క్యారెక్టర్స్, ఎస్ క్యారెక్టర్ 50% అండ్ పి క్యారెక్టర్ 50%. నెక్స్ట్ వన్ షేప్, లీనియర్ షేప్. నెక్స్ట్ వన్ బాండ్ యాంగిల్ 180 degrees. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సమ్ ఎగ్జాంపుల్. BeCl2 తీసుకోవాలి. BeCl2 మీరు ఏ కాంపౌండ్ కైనా హైబ్రిడైజేషన్ డ్రా చేయాలంటే, హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ BeCl2 కాంపౌండ్ లో సెంట్రల్ ఆటమ్ బెరీలియం. దిస్ ఇస్ బెరీలియం. బెరీలియం ఇస్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ central atom surrounding, according to Lewis dot structure, central atom surrounding how many dots? మీరు ఒకసారి గుర్తించుకోండి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ లో బెరీలియం బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ నానా? బెరీలియం బిలాంగ్స్ టు సెకండ్ ఏ గ్రూప్.
సో సెకండ్ ఏ గ్రూప్ అంటే ఎన్ని డాట్స్ వస్తాయి నాన్న? గ్రూప్ నెంబర్ ఈక్వల్స్ టు లూయిస్ డాట్స్ కదా. సో బెరీలియం సరౌండింగ్స్ ఎన్ని డాట్స్ ఉంటాయి? 2 డాట్స్ ఉంటాయి. అంటే 1 2 బెరీలియం సరౌండింగ్ 2 డాట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి నాన్న? 2 క్లోరిన్స్ ఉన్నాయి. క్లోరిన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. క్లోరిన్ బిలాంగ్స్ టు 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. మీకు ఆల్రెడీ మన హైబ్రిడైజేషన్ వరకు వచ్చామంటే బిఫోర్ మీకు గ్రూప్ నెంబర్స్ నెక్స్ట్ పీరియడ్ నెంబర్స్ కూడా మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ ఇన్కేస్ తెలియకపోతే నేను గ్రూప్స్ పీరియడ్స్ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను, మీరు ఫాలో అవుతారు. ఓకే, సో బెరీలియం సరౌండింగ్ 2 డాట్స్. నెక్స్ట్ వన్ క్లోరియం బిలాంగ్స్ టు 7th ఏ గ్రూప్ ఎలిమెంట్ అమ్మ. అంటే 7th ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే దాని సరౌండింగ్స్ ఎన్ని డాట్స్ ఉంటాయి? 7 డాట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 7 డాట్స్ లో 3 పేర్స్ ఉంటాయి, ఒకటి అన్పేర్ ఉంటుంది. ఇది చూడండి ఒకసారి. ఇది ఒక క్లోరిన్, ఇది కూడా క్లోరిన్. హౌ మెనీ డాట్స్ నాన్న? 7 డాట్స్. వై? దట్ ఈస్ క్లోరిన్ బిలాంగ్స్ టు 7th ఏ గ్రూప్ కాబట్టి. ఇక్కడ మీకు వేరియేషన్ కోసం నేను ఇది డాట్ ఇది ఇంటూస్ మెన్షన్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7. హియర్ ఆల్సో 1 క్లోరిన్ నాన్న. 1 2 3 4 5 6 7. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది పేరే ఇది పేరే ఇది పేరే నాన్న. ఇది పేరే ఇది పేరే ఇది పేరే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అన్పేర్ ఉంది క్లోరిన్కి, ఇక్కడ ఒక అన్పేర్ ఉంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, అన్పేర్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్ చేస్తాయి. ఓకేనా, లోన్ పేర్స్ బాండ్ ఫార్మేషన్ చేయవు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే బెరీలియం సరౌండింగ్ 2 డాట్స్ ఉన్నాయి, అవి 2 అన్పేర్స్. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ ఒక్కొక్క క్లోరిన్కి ఒక్కొక్కటి కావాలి కాబట్టి మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూడండి. ఇది ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో డ్రఫ్ చూస్తే బెరీలియం BeCl2 స్ట్రక్చర్. సెంట్రల్ ఆటమ్ ఈజ్ ద బెరీలియం సరౌండింగ్ 2 బాండ్స్. ఆ 2 బాండ్స్ క్లోరిన్స్ తో రియాక్ట్ అవుతాయి. ఇది BeCl2 స్ట్రక్చర్. ఓకేనా, BeCl2 స్ట్రక్చర్. అది ఇప్పుడు స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనం షేప్ మీకు ఆల్రెడీ చెప్పానుగా, sp హైబ్రిడైజేషన్ ఏ షేప్ రా? లీనియర్ షేప్. ఇక్కడ క్లియర్గా చూడండి, BeCl2 కూడా లీనియర్ షేపే కదా ఉంది. సో BeCl2 షేప్ లీనియర్. మరి బాండ్ యాంగిల్ ఎంతనా? 180 degrees. ఓకే, అండ్ క్యారెక్టర్స్ S క్యారెక్టర్ 50% అండ్ P క్యారెక్టర్ 50%. ఇప్పుడు మీకు sp హైబ్రిడైజేషన్ మీద ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం బిఫోర్ ఆల్రెడీ నేను బిట్స్ ఇచ్చాను కదా, ఆ బిట్స్ ఒకసారి చెక్ చేద్దామా? ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చిందిగా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంది కాబట్టి ఇమీడియట్గా బిట్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా స్టూడెంట్స్, ఒకసారి చూడండి, మరలా చెప్తాను చూడండి. sp హైబ్రిడైజేషన్ అంటే ఏంటన్నా? The intermixing of one s orbital and one p orbital to produce 2 sp hybridized orbitals are formed. How many hybrid orbitals are formed? 2 hybrid orbitals are formed. S character 50% and P character 50%. Okay, next shape of the molecule. Shape sp hybridization act as linear shape. Bond angle entanna? 180 degrees. Okay na my dear students? ఒకసారి చూడండి నాన్న, ఇప్పుడు మనం sp హైబ్రిడైజేషన్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ బిట్స్ చూడండి. ఎంతమంది ఏం చేసాము? అసలు టాపిక్ డిస్కస్ చేయకుండా బిట్స్ చూసాం. సో దాని మీద ఒక ఐడియా రావాలి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు బిట్స్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ బిట్, ది షేప్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్ ఈజ్ అన్నాడు. BeCl2 అని మీకు కాంపౌండ్ తెలిసిన వెంటనే మీకు ఒక ఐడియా వచ్చేయాలి ఎలా? సెంట్రల్ ఆటమ్ ఈజ్ ద బెరీలియం సరౌండింగ్ 2 బాండ్స్. ఓకేనా, BeCl2 షేప్ ఏ షేప్ అని వచ్చేయాలన్నా? లీనియర్ షేప్. చూడండి, ఆప్షన్ ఏ లీనియర్, ఆప్షన్ బి బెండ్, ఆప్షన్ సి పిరమిడల్, ఆప్షన్ డి టెట్రాహెడ్రల్. సో ఆన్సర్ వచ్చి లీనియర్ షేప్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ది పర్సెంట్ ఆఫ్ S క్యారెక్టర్ ఇన్ sp హైబ్రిడైజేషన్. క్యారెక్టర్స్ చెప్పాను కదమ్మా. sp అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్? 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే 2 అంటే 100/2 మనం చెక్ చేసుకున్నాం. 100/2 అంటే ఈచ్ వన్ 50-50 అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈజీగా ది పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఇన్ sp హైబ్రిడైజేషన్ ఎంతన్నా? 50%. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ ఇదే బిట్ని ఎలా అడుగుతాడు? ది పర్సెంటేజ్ ఆఫ్ P క్యారెక్టర్ ఇన్ sp హైబ్రిడైజేషన్. సేమ్, ఎందుకంటే ఈచ్ వన్ 50-50 కాబట్టి S క్యారెక్టర్ అన్నా 50%, P క్యారెక్టర్ అన్నా 50%. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది మనం sp హైబ్రిడైజేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం.
సో నెక్స్ట్ వీడియోస్లో మీకు SP2 హైబ్రిడైజేషన్, SP3 హైబ్రిడైజేషన్, రిమైనింగ్ టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్ని నేను ఒక్కొక్క హైబ్రిడైజేషన్ ఒక్కొక్క వీడియో కింద మీకు సెండ్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవ్వండి స్టూడెంట్స్. సో నా వీడియోని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.